నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున మా నందమూరి బాలయ్య గారి అఖండ శివతాండవం ఒక్క ముక్కలో చెప్పాలంటే నిజంగా బాలయ్య మాత్రం ఈ చిత్రంలో శివతాండవమే చేశాడండి. అయితే ముందు క్రెడిట్స్ గురించి మనం చెప్పుకోవాలి కాబట్టి ఇది ప్రొడ్యూస్డ్ బై రామ ఆచంట, గోపి ఆచంట, ఇషాన్ సక్సేనా, బోయపాటి సీన్ గారు రచన దర్శకత్వం చేశారండి. బాలయ్య బాబుతో పాటు సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్ష మల్హోత్రా వీళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమందిని మనం చూడాలి ఇందులో పేర్లు అనుకుంటే విజయ్ చంద్రశేఖర్, జగపతి బాబు గారు అంటే అఖండ మొదటి భాగంలో దాంట్లో నుంచి అలా ఒకసారి కనపడి వెళ్ళాడు. అలా కబీర్ జుయాన్ సింగ్, శాశ్వత చటర్జీ, రాన్సాన్ విన్సెంట్, ఇవన్నీ అసలు ఏంటంటో పేర్లు, అచ్యుత్ కుమార్, క్రిస్ వేణుగోపాల్, సాంగి అనే ఒకటి, పూర్ణ, ప్రయాగ జైస్వాల్, శరత్ లోహితాశ్వ, అయ్యప్ప పి శర్మ మనకు తెలుసు, సాయి కుమార్ తమ్ముడు, అతను ముగిస్తారనుకుని కానీ ముగించలేదు ఎందుకో, అవినాష్ ఎలుందు, రవి ప్రకాష్, ఇట్లా అనీష్ కోవిళ్ళ చాలామంది ఉన్నారండి. ఆర్టిస్టులుగా చాలామంది చూశారు. ప్లాట్గా చూస్తే ఒకటేనండి, మనం ఎక్కడైనా సరే మనం చూసేది అధర్మం ఎక్కడుంటే భగవంతుడు అక్కడ ఉంటాడు. సామాన్యంగా మనం అధర్మాన్ని ఎదుర్కోవటానికి విష్ణుమూర్తి అవతారాల్లో వస్తూ ఉంటాడు. అంటే బ్రహ్మ, పరమేశ్వరుడు, విష్ణుమూర్తి ముగ్గురు దేవతలు ఉన్నా కూడా అవతారాలన్నీ ఎత్తి భూమిని రక్షించడం కోసం ఆయన రకరకాలుగా, ఓసారి కృష్ణుడిగా, ఓసారి ఇట్లా అలా రకరకాలుగా దశావతారాలు ఉన్నాయి కదా విష్ణుమూర్తి. అలా అని మనం అనుకుంటూ ఉంటామండి. కానీ బోయపాటి సీన్ గారు, మరి ఆయన కూడా శివభక్తుడేవో తెలియదు, నేను శివభక్తుడినండి, మీకు ఎప్పుడు ఒకసారి చెప్పుకుంటాను నేను. శివుడు ఎందుకంటే మా ఊళ్ళో విష్ణువాలయం కంటే మేము శివాలయంకి ఎక్కువ వెళ్ళేవాళ్ళం. మా గొడ్లపాక ఉండేదండి, దాని బోర్డరే శివాలయం. అందుకని అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఒకసారి అలా లోపలికి వెళ్ళి ఆ శివలింగానికి దండం పెట్టుకోవడం అనేది మాకు తెలిసిన అలవాటు అండి. అయితే ఇప్పుడు దీనిలో ప్లాట్గా వచ్చేసరికి మళ్ళీ చిన్న ముక్కగా మనం చెప్పాలంటే, ఫస్ట్ అసలు ఓపెనింగ్ చూడగానే ఉలిక్కిపడ్డాం, ఇదేంటి మొదటి సినిమా అలాగానే ఉంది కాసేపు. ఎందుకంటే బాలయ్య బాబు అఖండ వేషాన్ని కొంచెం లేటుగా, అంటే విశ్రాంతి భాగానికి ముందు భాగంలో తీసుకురాదలుచుకున్నాడు కాబట్టి బోయపాటి సీన్ గారు, అంటే 4 సంవత్సరాల క్రితం 2021 కరోనా సమయంలో వచ్చి సూపర్ హిట్ అయినటువంటి సినిమా అండి అఖండ బాలయ్య బాబు. అప్పుడు వచ్చింది కాబట్టి కొంచెం జ్ఞాపకం చేయటం కోసం ఆ మొదట టైటిల్స్ రావటానికి ముందు కొంచెం అవన్నీ జ్ఞాపకం చేసుకుంటా అలా వెళ్ళాడండి. అది ఆ పాత్రకి ఒకటే మాట పాత దాంట్లోది గుర్చేసాడండి, ఆ లోకమాతే నా దైవం, శివుడే నా తండ్రి అని. ఆ మాటతో మనకి లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి ఒక నీతి వాక్యాన్ని కూడా ఆ ఓపెనింగ్లోనే గుర్తు చేస్తారంటే, లోకాన్ని సమస్తానంటే లోకం బాగుండాలంటే లోకంలో ఉన్న ప్రజలు బాగుండాలి, అంతే కదా. భూమి బాగుంటే, భూమిలో ఫలసాయాలు, వృక్షాలు ఇవన్నీ బాగుంటే మానవులు బ్రతుకుతామండి. ఒకప్పుడు ఏదో మరి మాంసాహారులుగా ఉండి అది ఒకళ్ళు చంపుకుని జంతువుల్ని చంపుకుని అలా అనేది మనం ఒక పురాతనంగా చెప్పుకున్నటువంటి అనుచారంగా చెప్పుకునేది. అలా కాకుండా లోకాన్ని సమస్తాన్ని సుఖినో భవంతు అనేది పరమేశ్వరుడు లేదా దైవం, ముగ్గురు దైవాల్లో ఎవరైనా ఆ దైవం యొక్క వాక్యం కిందే దాన్ని మనం అంగీకరించాలండి. అందరూ బాగుండాలి. ఎప్పుడో ఒకసారి మీకు చెప్పినట్టు ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే వాక్యం రాసుకోండి అని నేను రాసుకున్నానండి ఒకసారి. ఎందుకంటే ముందు అందరూ బాగుండాలి, ఆ బాగుండే అందరిలో మనం కూడా ఉండాలి అని మనం కోరుకుంటే
భగవంతుడు తప్పనిసరిగా ఆ కోరిక తీరుస్తాడు అనేటువంటి ఒక భావాన్ని మనకి కలిగజేశారండి. అయితే బాలయ్య బాబు చేసినటువంటి ఒక ఛాలెంజ్ ఏంటంటే, ఇది బోయపాటి సీన్ చేసిన ఛాలెంజ్ కూడా రండి, యంగ్ గెటప్ జోలికి వెళ్లకుండా ఆ రెండో గెటప్ కూడా కొంచెం చిన్న నిరిసిన గడ్డంతో ఒక కుమార్తెకు తండ్రిగా అలా తీసుకుని వచ్చి సాహసం చేశాడండి బోయపాటి. మామూలుగా చలనచిత్రాల్లో వచ్చే డ్యూయెట్లు లాంటివి మనకి ఇందులో కనపడవండి. టోటల్ భక్తి పారవస్యంతో హృదయాలు నిండాలి. బాలయ్య బాబు నటన చూసి మన హృదయాలు శివతాండవం చేయాలి. ఇది బోయపాటి సీను అనుకున్నటువంటి ప్లాన్ అండి. అది ఆ ప్లాన్ ప్రకారమే తను నడిచాడు. అయితే ఫస్ట్ హాఫ్లో వెళ్ళిన దానికంటే కూడా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏం చేశాడంటే, అప్పుడు కుంభమేళా జరిగినప్పుడు కొన్ని ఇవి జరిగినాయి, మీకు గుర్తుండి ఉంటుంది. దాన్ని బోయపాటి సీను ఒక చిన్న అంశంగా తీసుకున్నాడు. దీనికి పేరు వాడలేదు. అయితే వీటిల్లో టిబెట్ అని రాస్తున్నారు, కానీ నాకు ఎక్కడ 2 గంటల 40 నిమిషాల్లో టిబెట్ అన్న పదం, బోర్డర్ అన్న పదాన్ని వాడారు తప్ప అది వాడలేదు. బట్ దీంట్లో రాశారు అట్లా. వాళ్ళకి మనకి అసలు ఎప్పుడు కూడా లేవండి, అందుకనే ఆ పేరు బహుశా వాడి ఉండరు. వాళ్ళు ఏంటంటే ఇండియన్ ఆర్మీతో దెబ్బతిన్నటువంటి భావంతో ఈ ఆర్మీని కొట్టాలి అనే కంటే మనం అసలు ఒక భయంకరమైనటువంటిది చెయ్యాలి అని విలన్లందరూ కూడా ఐక్యమయ్యి ఏకమయ్యి భారతదేశంలో జనాభా మొత్తం వెళ్ళిపోయే ఇది నిజమే కదండి. అప్పుడు కోవిడ్ అనేది దానికి మందు కనిపెట్టి ఆ ఇంజక్షన్లు, ఆ మెడిసిన్, ఆ నోసులో వేసుకున్నవి అవన్నీ కూడా కనిపెట్టి గనక వాడి ఉండకపోతే ఇప్పుడు కూడా కొంతమంది ఈ కోవిడ్ అప్పుడు ఎంతమంది చనిపోయారో మీకు తెలుసండి భారతదేశ వ్యాప్తంగా. ఆ అంకెలు మనం చెప్పడం ధర్మం కాదు. ఆ కోవిడ్ అని తెలియకుండా కూడా చాలామంది ఇప్పుడు కూడా 2-3 సంవత్సరాల తర్వాత కూడా ఆ కోవిడ్ వచ్చి అప్పుడు తగ్గినటువంటి వాళ్ళు ఎర్లీ ఏజ్లో, అంటే ఒక 75, 80, 85 ఏళ్ళు అలా వచ్చి వెళ్ళిపోవటం అనేది వయసు వచ్చి వెళ్ళిపోయారని మనం చెప్తామండి. కానీ అలా కాకుండా చిన్న వయసులోనే కొంచెం వెళ్ళిపోతున్నారంటే ఇంకా ఆ కోవిడ్ ఎఫెక్టు ఉంది అనేటువంటిది ఉందండి. కాబట్టి కుంభమేళాలో జరిగినటువంటి ఈ అంశంలో ఒకటి మెడిసిన్ కనిపెట్టి, అంటే అప్పుడు ఇచ్చినటువంటి ఇంజక్షన్ల తాలూకు మెడిసిన్ అన్నమాట అది, దాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ఒక పాప, మనం దాంట్లో చూసినటువంటి చిన్న పాప అఖండ మొదటి భాగంలో ఆఖరి పాప ఇప్పుడు పెద్దదై ఆయనతో పెద్ద ఆయనతో కలిసి అఖండ గారితో కలిసి యాక్ట్ చేసింది. చాలా బాగుంది, క్యూట్గా ఆ అమ్మాయి కూడా. ఇట్లా వచ్చి కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా చివరికి ఆ మృత్యువే ఎదురొచ్చినా నేను ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా క్షణంలో నీ ముందు ఉంటాను అనేటువంటి మాట ఆయన వాడిన మాట నోటి గుర్తుంచాడండి. 100 మందిని చంపుకుంటూ వెళితే చట్టం చూస్తూ ఊరుకోదని ఝాన్సీ పాత్రతో, అంటే ఏంటి, మనం ఇష్టం వచ్చినట్టు అందరితో అటాక్ చేసుకుంటా యుద్ధాలకు వెళ్ళిపోయి మనుషుల్ని చంపుకుంటా వెళ్ళటం కరెక్ట్ కాదు అనేటువంటిది కూడా చెబుతూ ఒకసారి పాత జ్ఞాపకంలాగా అని ఆది పినిశెట్టి పాత్ర కోసం వెనక్కి వెళ్ళి ఆది పినిశెట్టిని 2 రకాలుగా వాడుకున్నారండి. అప్పటి భావన, ఇప్పటి భావన. అంటే అప్పటి భావనలో అతను నాలుక కోసేసి, అంటే మంత్రాలు జపించడానికి వీలు లేకుండా వచ్చేసినటువంటి ఇతను అతను చంపేశాలనుకుని వచ్చాడు, కానీ అతను బ్రతికే ఉన్నాడు అని అతను తెలియని ఒక సెమీ దెయ్యం అవతారంలాగా రెండో క్యారెక్టర్. మొదట ఆ క్యారెక్టర్ ఏమో తపస్సు, అది ఒక అద్భుతంగా కూర్చుని చేస్తాంటే ముందు ఈయన వెళ్ళిపోయి అది అక్కడ జరగనివ్వకుండా ఎలా భంగం చేశాడు. ఒకవేళ అవన్నీ కూడా శక్తులన్నీ కూడా వచ్చేసి ఉంటే అసలు భారతదేశం అనేదే లేకుండా పోతుంది. చూడండి ఎంత దూరం ఆయన బోయపాటి సీను గారు ఆలోచించారంటే, అసలు భారతదేశానికే ప్రమాదం వస్తే కాపాడేది ఎవరు? శివుడే. ఆ శివుడు ఇప్పుడు ఎవరి రూపంలో ఇక్కడ నర్తిస్తున్నాడు? వచ్చి అఖండ రూపంలో.
దాన్ని భావన చేసుకుని బోయపాటి సీను గారు వర్కౌట్ చేసుకున్నాడండి. కాబట్టి ఆ మాటలు మనం చూస్తున్నప్పుడు అతను ఒక ప్రకృతి వంచిత ప్రళయం, ఆ దేవుడే తన అవసరం కోసం తయారు చేసుకున్న ఆయుధం. పిడుగును పిడికిట్లో బంధించాలని చూడటమే దేవుడు కనిపిస్తే దండం పెట్టగలం తప్ప దండించలేము. చూడండి, దేవుణ్ణే నువ్వు దండించాలని చూస్తున్నావు. ఏం చేయాలని చూశారు వాళ్ళు? ఆ కైలాస పర్వత ప్రాంతాన్నే నిర్మూలించాలనుకున్నారు. కైలాస పర్వత ప్రాంతంలో ఎవరు ఉంటారండి? మనందరి విశ్వాసం శివుడు అక్కడే ఉంటాడండి. కైలాసం శివుడి యొక్క నివాసం, అది ఆయన నెలవు. దాన్నే అంటే మన ఆ బోర్డర్లోనే అటు చైనా దేశం, టిబెట్, ఇన్ని దేశాలకు మధ్యలో మనకి ఉత్తరాన హిమాలయ పర్వతాలు అనేటువంటి వాక్యం మనం వాడుకుంటున్నాం. హిమాలయ పర్వతాల దగ్గరే ఇదంతా కూడా ఈ అఖండ గారు ఆ పర్వత ప్రాంతంలో ఉంటాడు. ఎవరైనా తలుచుకుంటే ఆయనకి కన్ను మూసి తెరిచేలోపు అక్కడ ప్రత్యక్షం అయ్యే అవకాశం ఇచ్చాడు. కానీ పాప రాలేదు కదా, అందుకని పాపను తోడు తీసుకుంటూ వస్తున్నాడు. ఇది తెలివితేటలతో రచయిత దర్శకుడు చేసిన పని. ఎందుకంటే ఆయన తలుచుకుంటే క్షణంలో ఇలా అనుకుంటే పాపను కూడా ఇలా పట్టుకుని ఇక్కడికి వచ్చేవాడు, ఆ ముందంతా వచ్చేసేది. ఆ ముందు ఇక్కడికి చేరిందంటే సెకండ్ హాఫ్ లేదు కదా మీకు. మరి ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారండి దాన్ని. అమ్మో, ఈ పాప ఈ ముందు తీసుకుని ఇంజక్షన్లు మనందరం చేయించుకున్నామండి. మీలో కూడా ఇప్పుడు ఈ పాట వింటున్న వాళ్ళు ఎన్ని వేల మంది చేయించుకుని ఉంటారో కూడా, ఎన్ని లక్షల మంది చేయించుకుని ఉంటారో కూడా నాకు తెలుసండి. దాన్ని ఒక ఆధారం అంటే నిజంగా జరిగినటువంటి ఒక అంశాన్ని భగవత్ సృష్టితో జత చేసి బోయపాటి సీను గారు ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లేని రాసుకున్నాడండి. అందుకే అది చూస్తుంటే అసలు టు బి ఫ్రాంక్ అండి, నాకు ఇప్పుడు కూడా బాలకృష్ణ గారిని చూస్తుంటే ఒళ్ళు జలదరించిందండి. నిజంగా అన్నగారు గుర్తొచ్చాడండి. చాలా చోట్ల నాకు ఎన్టీ రామారావు గుర్తొచ్చారు. ఆయన్ని చూసి మేము ఆ రోజుల్లో అలా తలమయత్వం పొందుతూ ఉండేవాళ్ళం. అలా ఇవాళ బాలయ్య బాబుని అన్నగారు వచ్చి పూనేశాడా అన్నట్టుగా ఒక అద్భుతమైన, ఈయన డిక్షన్ వేరు ఆయన డిక్షన్ వేరు, ఈయన గొంతు వేరు ఆయన గొంతు వేరు, కానీ అలా చూస్తుంటే మాత్రం అన్నగారు కనిపించారు. అఖండ పాత్రను ఏం చేశాడండి, ఒంటి కాలు మీద నిలబడి తపస్సులోకి వెళ్ళిపోయినట్టుగా చూపించాడు. ఎందుకని? ప్రధాన పాత్ర యాక్టివ్గా ఉంటే అన్యాయాలు ఇక్కడ జరగవు. ఆయన ఎంత అద్భుతమైనటువంటి జీవ సమాధిలోకి వెళ్ళిపోయాడు అనుకుంటే మనకు చివరిలో చూపిస్తే ఆయన్ని మంచు కప్పేసి ఆయన జలధరిస్తే తప్ప ఆ మంచు అంతా ఊడి కింద పడేలాగా, అంటే అంత ఆలోచించాడండి దర్శకుడు. అంత అద్భుతమైనటువంటి తపశ్శక్తిని చేశాడు. ఇప్పుడు మనకి తెలిసిన హిస్టరీ ఏంటంటే, అది భారతదేశం సనాతన హిందూ ధర్మాన్ని నమ్ముకునే ఒక మహత్తరమైనటువంటి దేశం అండి. దైవాన్ని నమ్మని వాళ్ళు కూడా దైవాన్ని నమ్మేటువంటి వాళ్ళని గౌరవించే దేశం అండి. ఏమో ఆయనకి నమ్మకం, నాకు నమ్మలేకపోతే ఆయన ఎందుకు మనం అనాలి, ఆయన నమ్ముతాడు కదా అట్లా అని. మీరు చూస్తే ముఖ్యంగా అంటే ఆంగ్లేయులు ఎక్కువ చేసినట్టు లేదు కానండి, తురుష్క సామ్రాజ్యం నడిచినప్పుడు మన దేవాలయాలు చాలా కూలిపోయిన మాట వాస్తవం. అవన్నీ మళ్ళీ చెప్పుకుని ఈ సినిమాలో దాని జోలికి వెళ్ళను నేను. కానీ ఎన్ని కూల్చేశారు, మళ్ళీ ఎన్ని తర్వాత కట్టడం జరిగింది, ఇవన్నీ కూడా మనకి మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవాలండి. వాటి ప్లేసుల్లో కొంచెం వాళ్ళ మాన్యుమెంట్స్ అట్లా కట్టేసుకునే వాళ్ళు, ఎందుకంటే పరిపాలన వాళ్ళది కాబట్టి. తురుష్క సామ్రాజ్యం నడుస్తున్నప్పుడు మనం ఎవరు కూడా, పరిపాలకుడు తురుష్కుడు అయినప్పుడు పరిపాలితుడు హిందూ అయ్యాడు. అలా అయ్యారు కాబట్టి అట్లా దాన్ని దేవాలయాల గురించి సంస్కృతిని ఇన్ని చేసిన ఒక మాట, అందమైన మాట, మళ్ళీ రచనా దర్శకత్వం బోయపాటి సీనే కాబట్టి ఇన్ని చేసిన భారతదేశ సంస్కృతిని చంపలేకపోయారు. హ్యాట్సాప్ అండి. ఆ మాటని ఆయన ఒక అద్భుతమైనటువంటి అంశంగా ప్రపంచానికి అందించాడు. అంటే ఎంతమంది మనకి మీకు తెలుసు, అలెగ్జాండర్ గారు కూడా దండెత్తి వచ్చాడండి. కానీ ఒక చోట నుంచి పురుషోత్తముడు యుద్ధం తర్వాత ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అలా చాలామంది మనకి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
కానీ తురుష్కులు మాత్రం తర్వాత పరిపాలించడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆ కన్యాకుమారి దాకా కూడా వాళ్ళ పరిపాలన వచ్చిందండి. దాని నుంచి మళ్ళీ మనం పోరాడి మళ్ళీ మన రాజులు అది తురుష్కుల నుంచి ఆంగ్లేయులు వచ్చేసారండి. వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆంగ్లేయులతో వచ్చేసరికి మళ్ళీ మహాత్మా గాంధీ గారు పుట్టి మన దేశానికి స్వతంత్రం 1947లో తెచ్చే వరకు మన భారతీయ సంస్కృతి అంటే ఇన్ని సంవత్సరాల పాటు, వందల సంవత్సరాలకు పైగా మన చేతుల నుంచి, భారతీయుల చేతుల్లోంచి భారతీయ సంస్కృతికి దూరమైనా కూడా భారతీయ సంస్కృతి మాత్రం ఎవరు నాశనం చేయలేకపోయారు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలకి అందించిందండి. ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో నాకే తెలియదు కొడక అని బాలయ్య డైలాగ్ చూడండి. అసలు అంటే ఆ శబ్దం అంటే మంచి శబ్దం అయితే నీకు ఆశీస్సిస్తా, ఆ శబ్దం చెడ్డ శబ్దం అయితే నరికేస్తా, అంతే కదా. ఇది మంచి శబ్దం అయితే నవ్వుతా, చెడ్డ శబ్దం అయితే నరుకుతా అనేటువంటిది కూడా అట్లా కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ ప్రతి గడప నా గడపే అనేటువంటి ఇది మాత్రం బోయపాటి సీను గమ్మత్తుగా రాశాడు అనిపించిందండి. ఎందుకంటే బాలయ్య రాయలసీమ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి అసెంబ్లీలో ఆ తెలివితేటలతో ఆ పాత్రకి ఈ డైలాగు బోయపాటి సీను రాయించుకున్నాడు అనుకున్నాం. బాలమురళి అని పేరు కూడా పెట్టడం, బాలకృష్ణలో బాల తీసుకుని మురళి అనేటువంటి ఆ శబ్దాన్ని తీసుకొచ్చి జాయిన్ చేయటం. అలాగే ఆ కోడి దూడలతో అంటే శివుడు అంటే నందే, అంటే ఈయన నందికి ఆవాహనం చేసేటువంటి ఒక మహత్వమైనటువంటి మనిషి అని చెప్పడానికి ఆ రెండో బాలకృష్ణ పాత్ర పక్కన, అదే బాలమురళి పాత్ర పక్కన చక్కగా ఒకసారి కోడిదోడులన్నీ చూపించగానే నాకు ఒక్కసారి ఒళ్ళు పలకరించింది. అంటే అతను ఎంత ఆలోచించాడు ఈ మన బోయపాటి సీను అనేది ఇది కూడా మనకు తెలుస్తుందండి. అజిత్ ఠాకూర్ అనేటువంటి ఆయన విలన్ పాత్ర వేశాడండి. ఆయన మహాకుంభమేళాలో 120 ఏళ్లకు ఒక్కసారి వచ్చేటువంటి కుంభమేళాలో ఆ వాటర్ని గనక మనం ఇది చేస్తే మొత్తం దాంట్లో మునిగినప్పుడు తెలియకుండా ముక్కుల్లోకి వెళ్ళొచ్చు, కొంతమంది ఇలా తాగేసేయచ్చు. దాని ద్వారా కొన్ని లక్షల కోట్ల మంది మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా అలా చచ్చిపోతే దేశంలో అంతర్యుద్ధం వచ్చేస్తుందండి, ప్రభుత్వం మీద దాడి మొదలైపోతుందండి. అది వాళ్ళు ప్లాన్ చేసి దాన్ని విషతుల్యం చేస్తే ఆ విషాన్ని కరిగించలేరు, కానీ వీళ్ళ శరీరాల్లోకి వచ్చినటువంటి విషయాన్ని తీసేయడం కోసమే ఆ పాప ఆ ముందు అదే వ్యాక్సిన్ అండి, మనం వేసుకున్న వ్యాక్సిన్. ఎంత ఆలోచన చేసి బోయపాటి సీను గారు ఒక తెలివితేటలతో ఆ వ్యాక్సిన్లోంచి ఒక కథని పుట్టించుకుని, అంటే అప్పుడు తన సినిమా అఖండ వచ్చినప్పుడు జరుగుతుంది అది, అవన్నీ ఆయన చూశాడు. కాబట్టి అఖండ 2లో ఈ అంశాన్ని రెండవ భాగంలో నేను తీసుకుని దీన్ని ఎలా నిర్మూలించవచ్చు అనేటువంటి ఒక క్రియేషన్ చేసుకోవచ్చు అనేటువంటి భావంలోకి వెళ్ళాడండి. అయితే ఆ మెడిసిన్ అక్కడి నుంచి ఆ మెడిసిన్ తీసుకుని వస్తుంటే అదే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటామండి దాన్ని. ఆ మెడిసిన్ తీసుకొస్తున్నప్పుడు పాపకు అడ్డంగా వచ్చిన వాళ్ళని ఎవరు కాపాడతారు అనుకుంటే అప్పుడు అలా జలధరింపు చేసుకుని అదంతా తీసేసి ఆయన మళ్ళీ రావటం, అఖండ గారు మళ్ళీ ఎంట్రీ ఇచ్చి మొత్తం అసలు యాక్షన్ పార్ట్లు అయితే నిజంగా బాలయ్య బాబుకి హ్యాట్స్ ఆఫ్ అండి. డైలాగ్ అండ్ యాక్షన్ పార్ట్ రెండు కళ్ళల్లాగా చేశాడండి ఈ సినిమాలో. అసలు అంతంత డైలాగ్ని ఒక అద్భుతంగా ఆయన చెప్పుకుంటా వెళ్తా అంటే నిజంగా మామూలుగా లేదండి, అది చాలా 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 అద్భుతంగా నటించాడు. ఎక్కువ క్రెడిట్స్ నేను అందుకే బాలకృష్ణ గారికి ఇస్తున్నానండి. అయితే ఎప్పుడూ కూడా దర్శకుడు అలా చెప్పించుకోవాలి, రచనా దర్శకత్వం ఆయనదే కాబట్టి దర్శకుడు అలా రాసుకుంటాడు. దాసనారాయణరావు గారు ఎటువంటి మాటలు రాసేవాడు హీరోలు మీకు తెలుసు. అలా ఒక అద్భుతమైన మాటలు అంటే వినబుద్ధి అవ్వాలండి. అబ్బా ఇంకెంతసేపు చెప్తారు అని ఒక క్షణం కూడా అనిపించలేదండి, బ్రహ్మాండంగా అనిపించింది వింటంటే. అవన్నీ కూడా ఒక్కొక్క సీన్ చాలా లెంతీగా అనిపించి అయినా కూడా ఇది లెంతీ అనిపించట్లేదు అంటే పెర్ఫార్మెన్స్ అండ్ డైలాగ్ అండి రెండు.
పెర్ఫార్మెన్స్ బాలయ్య గారిది, డైలాగ్ ఆయనది కాబట్టి వాళ్ళిద్దరూ రెండు కళ్ళు అని ఇందాక మీకు చెప్పడానికి కారణమేనండి. అలాగే క్షుద్రనీతి, రుద్రనీతి రెండు ఉంటాయండి. క్షుద్రులు నాశనం చేయాలని చూస్తాడు, రుద్రుడు కాపాడాలని చూస్తాడు. కాబట్టి క్షుద్రనీతికి రుద్రనీతికి మధ్య జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి పోరాటంగా దీన్ని మనం తీసుకుంటామండి. దేవుడి మీద డిస్కషన్ ఇందాక చెప్పింది అది, ఆ పాయింట్ రాసుకున్నాం ఇక్కడ. రాముడి కథ కృష్ణుడి కథ చెప్పిన నీతే వాళ్ళిద్దరూ కూడా చెప్పనిది 10 సనాతన హైందవ ధర్మం చెప్తుంది ఇప్పుడు కూడా. అంటే సనాతన హైందవ ధర్మం దశావతారాల్లో ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క నిజాన్ని భూమికి అందించి వెళ్ళిందనేటువంటి దాన్ని కూడా అలా చేసి నదుల్ని ఆక్రమించేస్తున్నారండి. ఇప్పుడు కట్టేస్తున్నారు, చూస్తున్నాం మనం. ప్రభుత్వాలు కొన్ని కూలగొట్టేస్తున్నారు వెళ్ళి. అక్కడ నదుల్ని పూర్తి చేస్తే నదులు లేకపోతే మనం ఎలా బతుకుతాం? నది లేకపోతే నీరు ఎక్కడి నుంచి వస్తుంది మనకి? గోదావరి, కృష్ణా, పెన్న ఇవన్నీ రావాలి కదండి. ఆ నదులు, యమున, ఇవన్నీ నదులు లేకపోతే మనం ఎలా బ్రతుకుతాం? అది చాలా, అది కూడా అంటే లేటెస్ట్గా జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని కూడా బోయపాటి సీన్ దీంట్లో తీసుకున్నాడు. మీరు నదుల జోలికి వెళ్ళబాకండి, ఎంతో ఉంది భూమి, కూసికాసి భూమి భగవంతుడు ఇచ్చింది. ఆ భూమిలోకి వెళ్ళండి, దాన్ని సారవంతం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ నదుల్ని అనుసంధానం చేసుకుని అక్కడికి నీళ్లు తీసుకెళ్ళండి, పండదు అనుకున్న భూమిని పండించండి. ఇది కూడా ఒక అద్భుతమైన నీతి ఈ మాటల వల్ల వెళ్ళిందండి. అలా మనం చూసుకుంటూ వెళుతుంటే ఆలయ రూపంలో శివుడే వచ్చి ఇది తలకొరిగి పెట్టేది. అదొకటి మళ్ళీ ఒళ్ళు జాతరించిన సన్నివేశం. అంటే తల్లి చనిపోయింది, కొడుకుని చూడాలని కోరుకుంది, కొడుకే తలకొరిగి పెట్టాలని కోరుకుంది. ఎంత హైందవ ధర్మం ఉందో చూడండి దాంట్లో. బిడ్డలు ఉన్నప్పుడు బిడ్డలు రాకుండా వాళ్ళ తలకోలి ఎవరు పెడతారండి? అంటే అక్కడ ఇంకో వారసుడు ఉన్నాడు, కానీ ఆవిడ తన కొడుకే తన తలకొరిగి పెట్టాలని కోరుకున్నప్పుడు అఖండ పాత్ర వచ్చి ఆయనకు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్ట్రాడినరీగా బోయపాటి శ్రీను గారు అంటే వన్స్ దహనం అయిపోయినాక ఆత్మ ఆకాశంలోకి వస్తుంది. ఈ ఆత్మకి నిజం తెలిసింది, వచ్చింది కుమారుడు కాదు, పరమేశ్వరుడే తన కుమారుడి రూపంలో వచ్చాడు అని చెప్పి తెలుసుకుని ఏంటి ఆయన ఇదంటే ఆ పాత్రని శివుడు తనలో ఐక్యం చేసుకోవడం కూడా అద్భుతమైనటువంటి అంశం అండి. సో మరి చూడండి, అక్కడ ఈయన వెళ్ళాల, కానీ ఇక్కడ పూజ చేస్తాడంటే అలా చేయి తెరిస్తే ఈయన చేతిలో తల్లి చితాభస్మం ఉండటం, అది కూడా పరమేశ్వరుడి కృపే. దాన్ని తీసుకెళ్ళి అమ్మాయితో కలిపి వెళ్ళి నదిలో నిమజ్జనం చేసి తల్లికి ఆత్మసంతృప్తినిచ్చేటువంటి ఒక అద్భుతమైన ఎండింగ్తో ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను గారు పూర్తి చేశాడండి. సో ఎంతమంది చూశారో తెలియదు, కానీ దీనిలో నెట్ఫ్లిక్స్లో ఉందండి సినిమా, నిజంగా చాలా బాగుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ సంక్రాంతి శుభ సమయంలో దేవుళ్ళనే కదా మనం తలుచుకునేది, ఆ దైవానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాలతో కూడిన ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్లో అయినా ఇప్పుడు చూసి మీరందరూ కూడా థియేటర్లు ఇంకా ఎక్కడ ఉన్నాయో అక్కడ చూసేవాళ్ళు చూడండి, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు నెట్ఫ్లిక్స్లో అయినా చూసి సంతోషించండి అని తెలియజేస్తూ బాలయ్య బాబుకు మరొకసారి అభినందనలు, బోయపాటి శ్రీనుకి హ్యాట్స్ ఆఫ్ చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.